హాయ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి వాటర్లో ఆనియన్స్ వేసింది అనుకుంటున్నారా? వాటర్లో ఆనియన్స్ వేయటం వల్ల ఉల్లిపాయలు మనం కట్ చేసేటప్పుడు ఆ ఉల్లిపాయల కటింగ్కి మన కళ్ళల్లో వాటర్ వస్తాయి అన్నమాట. అట్లా రాకుండా ఉండడానికి వాటర్లో ఆనియన్స్ కట్ వేసుకుంటే కంట్లో అనేది వాటర్ రావు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, కారం మనకు కావాల్సిన పదార్థాలు. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన దాకా ఉండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా మనం చూసుకోవాలన్నమాట, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా, ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మనం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పిన ఫ్రెండ్స్, ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా వేయాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మనం ఆనియన్స్, మిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసాము కనుక ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడేటట్టు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. ఇది పిల్లలు తినేది కాబట్టి మనం తక్కువ కారం వేసుకోవటం బెటర్. ఎందుకంటే మాకు కాదండి, ఇది పిల్లలకి. కొంచెం కారం, ఇవి ఉప్పు, కారం, పసుపు అనేది ఈ ఉల్లిపాయలకు అనేవి బాగా పడితే ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది బాగా వేగిన తర్వాత మనం అంటే 2 ఎగ్స్ అన్నమాట, 2 ఎగ్స్ వేస్తున్నాను. అవి పగలగొట్టి వేయాలండి, తీయడానికి కుదరటం లేదు వీడియో. ఏవో అండి, 2 ఎగ్స్ పగలగొట్టి వేసిన. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ అనేది వేసిన తర్వాత మనం ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు ఎగ్ బాగా పట్టేటట్టు తిప్పుకుంటూ ఉండాలి. అది మనం మంట మీడియంలో పెట్టుకొని తిప్పుకోవాలి. లేదంటే ఎగ్ పగలగొట్టి వేసిన తర్వాత ఎగ్ అనేది అడగంటుతూ ఉంటుందండి. కనుక మనం మంట మీడియంలోనే పెట్టుకొని ఎగ్ అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. ఇది చిన్నపిల్లలు తినొచ్చు, పెద్ద పిల్లలు తినచ్చు. ఎందుకంటే కారం కొంచెం తక్కువ వేసాను కదండి, అందుకు. మీరు అనుకోవచ్చు ఎగ్ ఫ్రై కూడా చేత కాదా ఏంది మాకు, ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అని. అవునండి, ఎందుకంటే ఇప్పుడు చదువుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి
చదువుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎగ్ ఫ్రై కూడా చేతగదు కదండి. అందుకే వాళ్ళ కోసమే ఎగ్ ఫ్రై, అంతేగాని చేతైన వాళ్ళ కోసం కాదు ఎగ్ ఫ్రై. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్